ఫ్రెండ్స్ ఈరోజు మోదకాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు కర్రజనక వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు కర్రజనకకి 2 కప్పులు వాటర్ అనేది బాయిల్ చేసుకుంటున్నాను. రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత బాయిల్ అయిన వాటర్ని తీసుకొని రవ్వలో వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. రవ్వ ఉడికిన తర్వాత 2 స్పూన్స్ ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలండి. ఫుడ్ కలర్ వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇందులో 3/4 కప్పు పంచదార అయితే వేసుకొని పంచదార కరిగి ఇది చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. లాస్ట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. ఇది ఇలా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేతిని తడి చేసుకుంటాం. మీకు మౌల్డ్ షేప్ ఉంటే ఆ మౌల్డ్లో పెట్టి చేసుకోవచ్చు. లేదంటే ఇలా రౌండ్గా చేసుకొని స్పూన్తో నాట్లు పెట్టుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి వచ్చి వినాయక చవితికి ఊరంతా పండగలా ఉంటుందండి. ఆ 9 రోజులు వినాయకుని ఊరేగించేటప్పుడు డీజే పెడతారు కదా, ఆ సౌండ్స్కి అయితే గూస్ బంప్స్ వస్తాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.